2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళింది. రెండు రాజకీయ పార్టీల మీద పోలికలు లేదా విభిన్నమైన అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నది రెండు పార్టీల మధ్య వ్యవహార శైలిలో ఉన్న సంబంధం విభిన్నమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇప్పుడు అధికార పాత్ర పోషిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ వహించింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించింది. ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలు తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. అది రాజకీయ ప్రత్యర్థి నుంచినైనా నేర్చుకోవచ్చు, తనను విమర్శించే వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలని తపన ఉంటే చాలు. ఒక విషయంలో మనం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో. రాజకీయంగా ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బేసిక్గా ఒక విషయం న్యాయ పోరాటం చేయడంలో తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, ఆఫీస్ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయడం. పార్టీ పేరు చెప్పడు, ఆ స్వభావంగానే రంగులు వేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసిన దానిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఇప్పుడు కానీ అక్కడక్కడ కార్యాలయాలపైన పసుపు రంగులు వేయట్లేదా? వేశారు. కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి అంటుంది వైసీపీ. అది సోషల్ మీడియాలో ప్రశ్నించుకోవడానికి మాట్లాడడానికి పనికి వస్తుంది, కానీ చట్టం ముందు కుదరదు. వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయినారు. చట్టపరంగా పార్టీ రంగులు వేయకూడదు, అది క్లియర్. కోర్టులోకి వెళ్తే సమస్య. కోర్టులోకి వెళ్ళగాలి. 14 నుంచి 19 వరకు మీరు వేయలేదా? మీరేమైనా కోర్టుకు వెళ్ళారా? అప్పుడేమైనా కోర్టు ఏమన్నా వాళ్ళకి వేయచ్చు తెలుగుదేశంలో అయితే ఇచ్చిందా? ఇప్పుడు వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత వారు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి. కాబట్టి ఒక రంగులు అంశాన్ని చూసినప్పుడు కూడా మీరు ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించకుండా వాళ్ళు అన్నింటినీ మేనేజ్ చేసేస్తాడు, మీడియాని మేనేజ్ చేస్తాడు, దాన్ని మేనేజ్ చేస్తాడని చెప్పుకోవడం ఒక దశ దాటితే ఏమవుతుందంటే అన్నింటినీ మేనేజ్ చేసాడు గొప్పోడు కదా అనే మాట్లాడ వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాట విషయంలో ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సిస్టమ్ను పెట్టుకొని ముందుకు నడిపింది. వైసీపీ ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి వైసీపీ ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలి. రెండవ విషయం తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది మీడియా మేనేజ్మెంట్. మీడియా మేనేజ్మెంట్ అంటే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి లేదా ఒక TV5ని వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నిజానికి అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీడియాకు కూడా అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు మేనేజ్ చేస్తే మేనేజ్ అయినారా, మీరు పోగొట్టుకుంటే పోయినారా అనేది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళేం ఈనాడు కావచ్చు, ABN కావచ్చు, TV5 కావచ్చు వైసీపీకి అనుకూలంగా రాకపోవచ్చు, కానీ గుడ్ రిలేషన్స్ ఏమైనా మెయింటైన్ చేసినారా? ఎక్కడైనా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారా? ఎక్కడైనా వాళ్ళు వస్తున్న వార్తల పట్ల కన్స్ట్రక్టివ్గా సమాధానం చెప్పడం జరిగిందా? లేదా ఇంకొన్ని మీడియా సంస్థలు మీరు ఏమైనా ప్రోత్సహించినారా? ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తుంటాయి. వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వచ్చే దమ్మిడి ప్రయోజనం ఉండదు. కానీ అనేక సోషల్ నెట్వర్క్ అవన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ గ్రూప్స్ని మీరేమైనా ఎంకరేజ్ చేసినారా? ఎంకరేజ్ చేస్తే అవి సమాధానాలు చెప్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయడం అనే దానికన్నా వారి పాత్ర వాళ్ళు పోషించారు, కానీ మన పాత్ర మనం పోషించలేదని వైసీపీ వాళ్ళు సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ రెండు విషయాల్లో మీడియా మేనేజ్మెంట్ కాదు, మీడియా అడ్మినిస్ట్రేషన్ అనాలి. తెలుగుదేశం పార్టీ చేసింది మేనేజ్ అనేది కానీ మీడియా అడ్మినిస్ట్రేషన్ చేసింది. వైసీపీ మీడియా అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి చేయని దాన్ని నేర్చుకోవాలి. కాబట్టి లీగల్ ఫైట్ అయినా, మీడియా అడ్మినిస్ట్రేషన్ అయినా, PR అయినా వాళ్ళు చూసి నేర్చుకునే దానికి వైసీపీ ఆలోచిస్తే వైసీపీకి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.